వెల్కమ్ టు విజన్ 5 టీవీ. రేణు దేశాయ్కి పెట్స్ అంటే ఎంత ప్రేమో అందరికీ తెలిసిందే. చిన్నతనం నుంచే పెట్స్ గురించి ఏదో ఒక మంచి పని చేస్తూనే ఉండేవారంట. ఇంతవరకు తాను ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు సాయం చేశానని, ఎన్నో పెట్స్ను సంరక్షించానని చెప్పుకొచ్చారు. కరోనా టైంలోనూ సాయం చేశానని, మధ్యలో డబ్బులు సరిపోకపోతే అందరినీ విరాళం అడిగానని కూడా గుర్తు చేశారు. అందుకే ఇప్పుడు తనకంటూ సొంతగా ఉండేలా నిర్వహించుకునేలా ఓ స్వచ్ఛంద సంస్థను ఎన్జిఓను ఏర్పాటు చేసుకున్నారంట. శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్ గురించి చెప్పుకొచ్చారు. ఇక ఈ ఎన్జిఓ నుంచి తన సహాయ కార్యక్రమాలు జరుగుతాయని, తాను మున్ముందు ఓ హాస్పిటల్ను కూడా కట్టించాలని అనుకుంటున్నట్టుగా తెలిపారు. ప్రస్తుతం ఓ అంబులెన్స్ను అయితే కొనేశారు. అందరూ తమకు చేతనైన వీలైనంత విరాళాన్ని ఇవ్వండి అని ఆమె కోరారు. నా ఫాలోవర్లో కనీసం 1000 మంది సాయం చేసినా చాలు, ఎన్నో పెట్స్ను రక్షించగలను అని పేర్కొన్నారు. 100 రూపాయలైనా సరే సాయం చేయండి అని, మీరు చేసే సాయం ఇచ్చే 1 రూపాయి కూడా సొంతానికి వాడుకోనని, దుర్వినియోగం కానివ్వనని అంటూ రేణుదేశ అందరినీ తన కొత్త ఎన్జిఓ గురించి చెప్పుకొచ్చారు. అయితే ఈ ఎన్జిఓ గురించి తెలుసుకున్న ఉపాసన భారీ సాయాన్ని అందించినట్లుగా తెలుస్తుంది. రైమ్ ద్వారా ఈ సాయాన్ని రేణు దేశాయ్కి అందేలా చేసినట్లుగా కనిపిస్తుంది. సాయాన్ని అందుకున్న రేణు దేశాయ్ వెంటనే స్పందించారు. థ్యాంక్ యూ రైమ్ అంటూ రిప్లై ఇచ్చారు. ఇక ఈ సాయాన్ని చేసిన ఉపాసనకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పి హ్యాపీ హగ్స్ ఎమోజీని షేర్ చేశారు. రేణు దేశాయ్ చేస్తున్న ఈ మంచి పనులకు భారీ స్పందన వస్తున్నట్లుగా కనిపిస్తుంది. విరాళాలు కూడా భారీగానే వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఎన్జిఓ నుంచి చేసే ప్రతి కార్యక్రమాన్ని పెట్టి ప్రతి పైసాను ఇన్స్టాగ్రామ్లో ఓ సెపరేట్ అకౌంట్ ద్వారా అందరికీ తెలియజేస్తానని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.